హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మన టైటిల్‌కి అంటే మన వీడియోకి టైటిల్ ఏ విధంగా పెట్టుకోవాలి? మా వీడియో టైటిల్‌కి ఎక్కడి నుంచి మనము టైటిల్ అనేది తెచ్చుకోవాలి? అంటే మీరు కొందరికైతే చాలామంది ఓన్‌గా క్రియేట్ చేస్తారు. కొన్ని అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్ టైటిల్స్ ఉంటాయి గదా! అలాంటివి ఎక్కడి నుంచి మనం చేసుకోవాలి? ఎక్కడి నుంచి మనం తీసుకురావాలి? అనేదైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనకు థంబ్‌నెయిల్ టైటిల్ బావుంటేనే మా సీటీఆర్ అనేది పెరుగుతుంది. అంటే క్లిక్ త్రూ రేట్ అన్నమాట పెరుగుతుంది. ఓకేనా? మన వీడియో వైరల్ అవ్వాలంటే ఖచ్చితంగా సీటీఆర్ అనేది ఎక్కువుండాలనమాట. సీటీఆర్ అలా పెరుగుతుంటేనే మా వీడియో బూస్టప్ అయ్యి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకా 10 మందికి చూపించే అవకాశం ఎక్కువుంటదనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం ఆ విధంగా పనిచేస్తది. ఓకేనా? ఓకే. మనం లేట్ చేయకుండా టైటిల్ అంటే వైటీ స్టూడియో నుంచి టైటిల్ ఏ విధంగా తీసుకొచ్చి, మా వీడియోలో అయితే టైటిల్ ఏ విధంగా ఇవ్వాలనేదైతే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. మనం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఎలా టైటిల్ తెచ్చుకోవాలి, మన వీడియోలో ఎలా టైటిల్ పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, దాంతో పాటు మనం ట్రెండింగ్ టైటిల్ ఉంటాయి కదా! ట్రెండింగ్ టైటిల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేదైతే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాము. ఈ వీడియోలో అయితే ట్రెండింగ్ టైటిల్ ఏ విధంగా మన వీడియోకి తెచ్చుకోవాలి అనేదైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే మన వీడియోకి థంబ్‌నెయిల్ ఎంత బావుంటే మన టైటిల్ కూడా అంత బావుండాలనమాట. అప్పుడు మనకు సీటీఆర్ అనేది పెరుగుతుంది. అదే నేను ఇలా అయితే మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేద్దాము. వైటీ స్టూడియో నుంచి మనకు ట్రెండింగ్ టైటిల్ ఏ విధంగా తీసుకొచ్చి మా ఛానల్ అయితే పెట్టుకోవాలనేది అయితే ఈ వీడియో మాట్లాడుకుందాము. చూసారా, నేనైతే నా ఛానల్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేశాను. ఇలా వచ్చినప్పుడు మనకు కిందనైతే మనకు డాష్‌బోర్డ్, కంటెంట్, అనాలిసిస్, కామెంట్స్, ఎర్నింగ్ అనే బాక్స్ ఉంటాయి. కిందన పాపప్ అయితే కనిపిస్తుంటది. అందులో అయితే మనం అనాలిటిక్స్‌లో అయితే వెళ్దాము. అనాలిటిక్స్‌లో వెళ్ళినప్పుడు అయితే మాకు ఈ విధంగా మనకు కనిపిస్తుంటది. ఇక్కడైతే చాలా ఉంటాయి. ఇంకా ఇన్స్పిరేషన్స్, ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అని కనిపిస్తదనమాట. ఇక్కడైతే మనకు ఇన్స్పిరేషన్ అని ఉంది కదా! ఇక్కడైతే వన్స్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మాకు రీసెంట్ వీడియోస్ అయితే కొన్ని మాకు ఇక్కడ సజెస్ట్ చేస్తదనమాట. సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా! ఈ సెర్చ్ బారు ఇక్కడైతే మనం సెర్చ్ చేద్దాం. మన ఛానల్ దేనికి రిలేటివ్ కంటెంట్ అనేది అయితే మీరు ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. నాది అయితే టెక్ కావున నేనైతే టెక్‌కి సంబంధించిన కొన్ని టైటిల్ అయితే నేను ఇక్కడ టైటిల్ అనేది యాడ్ చేస్తాననమాట. అప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టైటిల్ అయితే నాకు ఇక్కడ చూపిస్తది. ఉదాహరణకి హౌ టు గెట్, ఇక్కడైతే మనము ఒకటి సెర్చ్ చేద్దామనమాట. ఎందుకంటే నాది టెక్ ఛానల్ కావున టెక్ గురించి అయితే నేనైతే సెర్చ్ చేస్తాను. మీరు మీ ఛానల్ ఏ కంటెంట్‌కి సంబంధించి అనేది మీరే తెలుసుకొని మీరైతే సెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడైతే మనకు మంచి ఇక్కడైతే మనకు ట్రెండింగ్ టైటిల్ అయితే వస్తాయన్నమాట. అది నేను కూడా చూపిస్తాను. నార్మల్, లో, ఇంకా హై అన్నమాట. అది మొత్తం అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను. హౌ టు గెట్ మోర్ వ్యూస్ అన్నమాట. ఎందుకంటే మనం తెలుగు కావున ఆన్ యూట్యూబ్ అని నేనైతే సెర్చ్ చేస్తున్నాను. చూసారా, రైట్ బాక్స్ ఉందా? ఇక్కడైతే క్లిక్ చేస్తే మనకు కొన్ని టైటిల్స్ అంటే మనకు ట్రెండింగ్‌లో ఉన్న టైటిల్ అయితే ఇక్కడ కనిపిస్తది. హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేసాం కదా మేమైతే. ఇక్కడైతే కిందన సెర్చ్ ఆన్ యూట్యూబ్ అని ఉంది కదా! ఇక్కడైతే క్లిక్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకు సెర్చ్డ్ ఆన్ యూట్యూబ్ కనిపిస్తుంది కదా! ఇందులో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూపిస్తాను చూసారా? ఇదిగో ఇక్కడైతే వన్స్ మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనము కంటెంట్ ఇక్కడ రాసాం కదా! కొన్ని టైటిల్ అయితే ఇచ్చాం కదండీ! ఆ టైటిల్‌కి రిలేటివ్ కొన్ని ఇక్కడ మనకు టైటిల్ అనేది వస్తాయన్నమాట. చూసారా? ఇది అయితే మీడియం వాల్యూ ఉంది. ఇది కూడా మీడియమే, ఇది కూడా మీడియమే, ఇది కూడా మీడియమే. ఇక్కడ హయ్యర్ దెన్ టైటిల్ అనేది మనకు ఏది కనిపించలేదు. అంతా మీడియం అన్నమాట. మీడియంలోనే ఉన్నాయి. మనకు కావాల్సిన టైటిల్‌ని అయితే మనము చూజ్ చేసుకొని ఉంటే తర్వాత కూడా ఈ టైటిల్‌ని తీసుకెళ్ళి మన దాంట్లో అయితే మనము యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఎక్కడి నుంచి మనము ట్రెండింగ్ టైటిల్ ఎక్కడి నుంచి తెచ్చుకొని మన వీడియోస్‌కి టైటిల్ ఇవ్వాలనేది నేనైతే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో, మనం ట్రెండింగ్ టైటిల్ గురించి మాట్లాడుతున్నాం కావున
ఇప్పుడైతే ఆ ట్రెండింగ్ టైటిల్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, విచ్ వీడియోస్ గెట్ మోర్ యూస్ ఆన్ యూట్యూబ్, ఇది ఒకటే టైటిల్ అనమాట. హౌ టు పే టు గెట్ మోర్ యూస్ ఆన్ యూట్యూబ్, ఇది ఒక టైటిల్ అనమాట. ఈ విధంగా చాలా టైటిల్ అయితే వస్తాయి. మనకు నచ్చిన టైటిల్ అయితే మనకు ఆర్ట్ సింబల్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూసారా, ఈ విధంగా అయితే పెట్టుకొని తర్వాత కూడా ఈ ఆర్ట్ సింబల్ పెట్టుకుని ఉంటాం కదా, ఈ టైటిల్ అయితే మనం చూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్న దానికైతే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం బేగ్ అయితే వెళ్ళిపోవాలి. బేగ్ వెళ్తే మనం పెట్టుకున్న దానికైతే ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా, హార్ట్ సింబల్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న ప్రతి వీడియో అయితే మనకు ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. ట్రెండింగ్ లో ఉన్న టైటిల్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ టైటిల్ మనం యూజ్ చేస్తాం అనుకో, మా వీడియోని అయితే కొంచెం యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ మంది వస్తారనమాట. సో మనకు వాచ్ టైం కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి టైటిల్ పెట్టుకుంటే. ప్రతి ఒక్కరైతే వైటీ స్టూడియో వచ్చి ఎనాలిటిక్స్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే మన వీడియో కంటెంట్ బట్టి మనం అక్కడ టైటిల్ సెర్చ్ చేస్తాం అనుకో, మనకు కావాల్సిన టైటిల్ అనేది అక్కడ వస్తాయి అనమాట. ఇవి తీసుకెళ్ళి మనము అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా పెట్టుకోవాలనేది అయితే నేను ఫర్దర్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతే, లెంత్ అవ్వడం వలన చాలా మందికి అర్థం కాదనమాట. అందుకోసమే తక్కువ మ్యాటర్ చెప్పుకుంటూ వెళ్ళామనుకో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదే స్టెప్ బై స్టెప్ కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే టైటిల్ అనేది మనము వైటీ స్టూడియో నుంచి తీసుకోవాలి. సో మనం అయితే వైటీ స్టూడియో నుంచి ఈ విధంగా తీసుకెళ్ళి మన వీడియో టైటిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, యూస్ కూడా పెరుగుతుంది. దాంతో పాటు మనకు వాచ్ టైం కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా చేయండి, మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్ పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, దాంతోపాటు మనకు యూస్ కూడా పెరుగుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అయితే కొత్త ఛానల్, ఎందుకంటే రీసెంట్గానే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క యూట్యూబర్కి నేనైతే ఉపయోగపడుతున్నానేసి నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ వీడియోలో అయితే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను. ఎందుకంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే రివీల్ చేస్తుంటాను అనమాట నేను ప్రతి వీడియోలో. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకు ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియోతో అయితే మీ ముందుకు ఉంటాను. అంతవరకు అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఒక లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియో అయితే మీ ముందుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.